దగ్గర నుంచి రావాలి, రిజల్టే. మనం 100 మాట్లాడే నమ్మరండి, రిజల్ట్ చూపిస్తేనే పబ్లిక్ నమ్ముతుంది. ఒక్కోసారి కేసు చేసేటప్పుడు వాళ్ళల్లో వ్యర్థాలు ఉండి వాళ్ళు పడిపోయినా, లేకపోతే వాళ్ళకి హైపోగ్లైసిమిక్ అయినా మనం లేపగలిగే మనకి కరేజ్ ఉండాలి. ఫస్ట్ మన సంకల్పం దృఢంగా ఉండాలండి. నేను చెప్పేది ఏదైనా కానీ, నేను అంత సాధారణలాగా పెద్ద స్థాయి కాదు, ఇప్పుడే లెర్నింగ్. ముందు మనం కరేజ్గా ఒక కేసును డీల్ చేయగలిగితే వాళ్ళు సాటిస్ఫై అయిన రోజు మనం ముందుకు వెళ్తాం. అది ఎప్పుడు వస్తుందండి? మనం అవగాహన సదస్సులు పెట్టాలి, రూరల్లో మనం ఈ వైద్య విధానం గురించి చెప్పాలి. ఇప్పుడు వాంతి అవుతుందన్నారండి, ట్యాబ్లెటింగ్ కాదు, మనం పట్టుకున్నాం, మన పల్స్ కావాలి తెలుసు. కాబట్టి మన సరౌండ్స్ నుంచే మనం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా 1 by 1 ముందుకు వెళ్తాం అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇంకొకటి, ఈ అంతరించిపోతున్నటువంటి ఈ వైద్య విధానాన్ని సార్ 20 సంవత్సరాల నుంచి దృఢ సంకల్పంతో నిజంగా సార్ అన్నట్టు ఆయుష్ వాళ్ళు కనుక ఇస్తే నిజంగా ఆయుష్ పోసినట్టే. ఆరోగ్యశ్రీ కాదని అంతకన్నా అద్భుతమైంది ఇది, అంతే కదండి. రూపాయి ఖర్చు లేకుండా, ఒక బెళ్ళ వేసుకోకుండా, వాట్ ఎవర్ అది ఎటువంటి క్రానిక్ అయినా తగ్గుతుందంటే ఎక్కడి నుంచి అండి? అది చేసే వ్యక్తి ముందు దృఢ సంకల్పం ఉండాలి, చేయించుకునే వాళ్ళని మనం ట్రాన్స్ఫర్ తీసుకురాగలగాలి ఫస్ట్. ఏమండి? అట్లాగా అందరూ చొరవ తీసుకొని ఎవరి ఏరియాలో, ఎవరి జిల్లాల్లో మొత్తం